బెయిల్ తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన కవిత 5 నెలల తర్వాత హైదరాబాద్కి ఎమ్మెల్సీ. గవర్నర్ రెండో రోజు వరంగల్ అభివృద్ధి పనులపై జిష్ణుదేవ్ సమీక్ష. పాలమూరు చెరువుల్లో అక్రమ కట్టడాలు హైడ్రా తరహా సంస్థ కావాలంటున్న పర్యావరణవేత్తలు. నేర పరిశోధనలో కీలకంగా పోలీస్ జాగిలాలు. కరీంనగర్కి కొత్తగా నార్కోటిక్ శునకాల ఎంట్రీ. నిరుపయోగంగా కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు. జీడబ్ల్యూఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై నగరవాసుల ఆగ్రహం. ఎటుపోవాలన్నా పుట్టిలో ఏరు దాటాల్సిన పరిస్థితి. నెరవేరని గుర్రంగడ్డ బ్రిడ్జ్ నిర్మాణ హామీ. బీఆర్ఎస్ నేత కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత 5 నెలల తర్వాత రాష్ట్రానికి వస్తున్నారు. దీంతో ఆమెకు స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. డీటెయిల్స్ శంషాబాద్ నుంచి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, 5 నెలల తర్వాత హైదరాబాద్కు వస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? ఢిల్లీ నుంచి విస్తార ఎయిర్లైన్స్ ఫ్లైట్లో కొద్దిసేపటి క్రితమే కల్వకుంట్ల కవిత దాదాపు 160 రోజులకు పైగానే ఆమె జైల్లో ఉన్నారు. ఇందాక మీరు అన్నట్టుగా దాదాపు 5 నెలల నుంచి కూడా ఆమె తిహార్ జైల్లోనే ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి. నిన్న కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, షరతుతో కూడినటువంటి బెయిల్ ఇవ్వడంతో ఆవిడ ఢిల్లీ నుంచి నేరుగా ఇక్కడికి చేరుకున్నారు. ఆవిడ వస్తున్నటువంటి విషయం తెలుసుకొని చాలామంది జాగృతి మహిళా శ్రేణులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ ఫాలోవర్సు వాళ్ళందరూ కూడా భారీగా చేరుకున్నారు. అంటే అరైవల్స్ పాయింట్ దగ్గర రాగానే సెక్యూరిటీకి సంబంధించి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కవితను సేఫ్ జోన్లో ఉంచి కార్ని ఎక్కించారు. కార్లోకి ఎక్కించే సమయంలో కూడా ఆమె అభివాదం చేస్తూ వచ్చింది. ఒక విక్టరీ విజిల్ని చూపిస్తూ ఆమె అభివాదం చేస్తూ, అదేవిధంగా కారు పైకి ఎక్కి కూడా దాదాపు ఒక 50 పైగానే కార్లు ఒక కాన్వాయ్గా శ్రేణులంతా కూడా పెట్టిర్రు. ఆమెకు స్వాగతం పలకడానికి భారీ గజమాలను తీసుకొచ్చిర్రు. ఆమెకు జైలు కొట్టిర్రు. ఇక్కడికి వచ్చిన తర్వాత కారు ఎక్కిన తర్వాత కూడా ఆమె ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేసింది. ఫైట్ అంటూ కూడా అభివాదం చేస్తూ వచ్చినటువంటి అభిమానులందరికీ కూడా అదే అభివాదం చేస్తూ ఆమె జై కేసీఆర్, ఫైట్ అంటూ కూడా ఆమె అభివాదం చేస్తూ కాన్వాయ్లోకి ఎక్కింది. కొద్దిసేపటి క్రితమే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ వరకు కూడా ఆమె, అంటే ఎగ్జిట్ అయ్యే రోడ్ ఎక్కడైతే మనకి ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుందో అక్కడి వరకు కాన్వాయ్ చేరింది. మరి ఎంత దూరం వరకు ఈ కాన్వాయ్ ర్యాలీగా వెళ్తుంది అనేటువంటి విషయాలపైన మాత్రం క్లారిటీ లేదు. మరోవైపు ఇంటి దగ్గర కూడా, కవిత ఇంటి దగ్గర కూడా నిన్నటి నుంచి అభిమానులంతా కూడా ఉంటున్నారు. ఎప్పుడెప్పుడు కవిత వస్తారు, ఏం మాట్లాడుతారు అనేటువంటి విషయం పైన. నిన్న తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ బిడ్డను, కేసీఆర్ డాటర్ని ఫైట్ చేస్తా అనేటువంటి అంశాన్ని చెప్పింది. ప్రజాక్షేత్రంలో అంతే బలంగా నిలబడతా అనేటువంటి కామెంట్లు చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం మనం. ఎప్పుడైతే కవితకు బెయిల్ మంజూరైందో ఇటు పొలిటికల్గా కూడా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. 3 పార్టీలకు సంబంధించి కూడా ఆమె బెయిల్ అంశాన్ని కూడా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క తీరుగా స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నటువంటి దాని ప్రకారం కవిత ఆల్రెడీ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే తన బంజారాహిల్స్లో ఉన్నటువంటి నివాసానికి వెళ్తున్నటువంటి షెడ్యూల్ ఇప్పటివరకు మనకు తెలుసు. కానీ మరోవైపు నేరుగా కేసీఆర్ దగ్గరికి కూడా వెళ్తారు. కేసీఆర్ ఫాదర్ కావడము, అక్కడికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నటువంటి విషయం పైన మాత్రం ఇన్ఫర్మేషన్ బయటకు వస్తున్నప్పటికీ అఫీషియల్గా మాత్రం తెలియట్లేదు. మరి రేపటి నుంచి కల్వకుంట్ల కవిత షెడ్యూల్ ఆమె ఏం పెట్టుకోబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటి విషయాలపైన మాత్రం ఇంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ముందుగా కుటుంబ సభ్యులను ఆమె దగ్గర తీసుకుంది. ఆ తర్వాత కుమారుడిని దగ్గర తీసుకుంది. ఆ తర్వాత అన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కూడా దగ్గరకు తీసుకొని మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ
ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి నేషనల్ మీడియా, ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ మీడియాతో కూడా ఆమె చిట్చాట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రేపటి నుంచి ఏం కార్యాచరణ ఉండబోతుంది, భవిష్యత్ కార్యాచరణ ఏం ఉండబోతున్నటువంటి విషయాలపైన మాత్రం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ 2 కేసులు సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. ఒకటి ఈడీ, ఒకటి సిబిఐకి సంబంధించి లిక్కర్ వ్యవహారాలు నడుస్తున్నాయి. కాబట్టి ఇవాళ కూడా ఆమె వర్చువల్లోనే హియరింగ్కి ఆమె అటెండ్ అయింది అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ శ్రేణులే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో పూర్తి స్థాయిలో భారీగా చాలామంది చేరుకున్నారు కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇక్కడ నుంచి రూట్ మ్యాప్ని అంతా కూడా ట్రాఫిక్ పోలీసులు ఎన్ఫోర్స్ చేసినారు. భారీ కటౌట్లను ఏర్పాటు చేసినారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ నుంచి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి కవిత ఇల్లు ఎక్కడైతుందో ఆ ఇంటికి వెళ్ళే పాయింట్లో ఇంకొన్ని ప్లేసెస్లో కూడా గ్రాండ్ వెల్కమ్ని చాలామంది కార్యకర్తలు, మహిళా జాగృతికి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా వెల్కమింగ్ ఈవెంట్ని కూడా పెట్టారు. కాబట్టి అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా మాత్రం అన్ని ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. మరి రేపటి నుంచి కల్వకుంట్ల కవిత భవిష్యత్ కార్యాచరణ ఏముండబోతుందనేటువంటి విషయం పైన మాత్రం రాజకీయంగా పొలిటికల్ సర్క్యూట్లో మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ చర్చన అయితే జరుగుతోంది. థ్యాంక్ యూ షరీఫ్. ములుగు, వరంగల్ జిల్లాల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 2 రోజు పర్యటన కొనసాగింది. చరిత్రాత్మక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు సందర్శించిన గవర్నర్ కాకతీయుల పాలన నేటి పాలకులకు ఆదర్శనీయమన్నారు. వరంగల్ చారిత్రక వారసత్వ నగరమని, కాకతీయులు పాలించిన సామ్రాజ్యంగా ఓరుగల్లు నగరానికి ఘనమైన చరిత్ర ఉందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించిన గవర్నర్ ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ములుగు జిల్లాలో 2వ రోజు పర్యటించారు. అటవీ ప్రాంతంలో పర్యటించిన గవర్నర్ లక్నవరంలో బోటింగ్ చేసి అక్కడి అందాలను తిలకించారు. గవర్నర్తో మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్, ఎస్పీ అంబరీష్లు బోటింగ్లో పాల్గొన్నారు. అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాలు అద్భుతమన్నారు రాష్ట్ర గవర్నర్. అనంతరం ములుగు జిల్లా ఆసుపత్రిలో పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. నిన్న పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ను గవర్నర్, మంత్రి సీతక్క పరామర్శించి పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. Today I went to the hospital in Mulugu, sudden visit, because one of my, constables was bitten by a poisonous insect. Yes. So suddenly on the way we just decided we'll drop in and see him. And I was very impressed. Yes. The district hospital was so clean. Yes. If I had told him from before, they would have given Jharu and all that Swachh Bharat. And I went there, I just informed them in 2 minutes time I was already there. So it was so clean and it was no smell and it was not overcrowded. So these are services which, give dignity to human life. And we met people and the DM, young DM, I said his reflexes were very good. I gave him 2 minutes time, he had already bought apples and all that to be distributed to the patients. అక్కడ పర్యటన ముగించుకుని వరంగల్ నిట్కు చేరుకున్నారు గవర్నర్. ఆయనకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్క, నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్యలతో పాటుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ సారయ్య, తీన్మార్ మల్లన్న, వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టర్లు సత్యశారదాదేవి, పి ప్రావీణ్యలు ఘన స్వాగతం పలికారు. హన్మకొండ కలెక్టరేట్లో ఓరుగల్లు నగర అభివృద్ధిపై అధికారులు పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. Wait for the results like how this would take off, sir. And here we would be targeting age group of 11 to 18 years, sir. And the Anganwadi center, sir, I am just presenting the pictures which are drawn where the children would come to school and then they would learn from the wall itself. That's the idea, sir, basically. And also they have a small group kind of a daily play group kind of an activity which would involve them into the community activities, sir. So, since majority of the area is covered under GWMC and the Urban Development Authority, I will go through the various aspects of the Urban Development Authority and the GWMC, sir. So, first is the Smart City mission. This was, Warangal is a smart city and it was launched in 2016, whereas the actual work started in 2018-19, sir. It is a 1,000 crore project, of which 500 crores is given by Government of India, 500 crores is from the state government. So, as on today, we have a utilization of about 518 crores and we have achieved more than 50% of the utilization.
అనంతరం రెడ్ క్రాస్ ను సందర్శించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కలెక్టరేట్ లో ప్రఖ్యాతిగాంచిన కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు 40 మందితో చర్చాగోష్ఠి జరిపారు. సమావేశాల అనంతరం 1000 స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయంలో దర్శించుకునేందుకు గవర్నర్, మంత్రులు వెళ్లగా వారికి పూర్ణ కుంభంతో అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. దైవ దర్శనం అనంతరం వరంగల్ తూర్పు కోటలోని కాకతీయుల తోరణం, శిల్పాలు చూసి గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు. రెండో రోజు నిట్లో బస చేసి మూడో రోజు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు గవర్నర్ జిష్ణుదేవ వర్మ. పాలమూరు జిల్లాలో చెరువులు దురాక్రమణకు గురవుతున్నాయి. శిఖం భూముల్లో అక్రమ నిర్మాణాలకు తెరలేపుతున్నారు. పాలమూరు పెద్ద చెరువు, నాగర్ కర్నూలు కేసరి సముద్రం చెరువు చుట్టూ ఎటు చూసినా ఆక్రమణలే కనిపిస్తున్నాయి. FTL బఫర్ జోన్లలోకి చొరబడి ప్రకృతి వనరుల్ని ధ్వంసం చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో చెరువులు కబ్జా కూరల్లో చిక్కుకుంటున్నాయి. కబ్జాదారుల కన్ను పడడంతో క్రమక్రమంగా చెరువులు కుచించుకుపోయింది. FTL పరిధిలో అక్రమ నిర్మాణాలు చెరువులకు ఉనికి లేకుండా చేస్తున్నాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు చెరువులు అందుకు ఉదాహరణగా మారాయి. పాలమూరు చెరువు గతంలో 96 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. క్రమేణా కబ్జాలకు గురవుతూ 46 ఎకరాలకు తగ్గిపోయింది. 50 ఎకరాలకు పైగా చెరువు శిఖం ఆక్రమణకు గురైంది. మున్సిపల్ అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. వర్షపు నీటితో కలకలలాడాల్సిన చెరువుల్లోకి డ్రైనేజీ నీరు చేరుతుంది. నాలలకు అడ్డంగా అక్రమ నిర్మాణాలు చేయడంతో రోడ్లను, ఇళ్లను వర్షపు నీరు చుట్టుముడుతుంది. మహబూబ్ నగర్ చెరువు చుట్టూ FTL బఫర్ జోన్లో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే కనిపిస్తున్నాయి. న్యూ టౌన్, BK రెడ్డి కాలనీ, భగీరథ కాలనీ, రామయ్య బౌలి ప్రాంతాల్లో ఎవరికి తోచినంత వాళ్ళు దోచుకున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు చుట్టూ దాదాపు 1100 ఎకరాల వైశాల్యం కలిగి ఉంది. ఈ చెరువు కింద నాగర్ కర్నూల్, ఉయ్యాలవాడ, ఎండబెట్ల, చందాయిపల్లి, భీమారం, గగ్గలపల్లి, మల్కాపూర్, తాడూరు గ్రామాల పరిధిలోని 2400 ఎకరాలకు సాగునీరు అందుతుంది. నాగర్ కర్నూలు జిల్లాగా మారడంతో ఇక్కడి భూములకు డిమాండ్ పెరిగింది. జిల్లా కేంద్రంతో పాటు ఎండబెట్ల, ఉయ్యాలవాడ పరిసరాల్లోని చెరువు శిఖం బఫర్ జోన్లో కబ్జాదారులు ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. అన్యక్రాంతమైన ప్రదేశాలను ఇంతవరకు తొలగించలేరు. ఎక్కడెక్కడైతే హైదరాబాదులో ఏ విధంగా అయితే చేస్తున్నారో ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో చెరువులను రక్షించుకుంటే ప్రజానికానికి భవిష్యత్తులో చాలా బాగుంటుందనే దృక్పథంతో చెప్పుకుంటున్నామండి. ఈ హైడ్రా జియో అనేది ఔటర్ రింగ్ రోడ్డు లోపల పరిధిలో ఉన్న ట్యాంకులను అక్రమార్కుల పైన విచారణ చేస్తూ ఉంది. యావత్ తెలంగాణలో కూడా ఈ హైడ్రా అనే ఏజెన్సీ ప్రతి జిల్లాలకు కూడా వచ్చేసి అక్రమార్కంగా ఎవరైతే అక్రమంగా ఇండ్లు కట్టినారో, ఎవరైతే ప్రభుత్వ భూములను కబ్జా చేసినారో వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కబ్జాలపై మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి NGTని ఆశ్రయించారు. 47 చోట్ల ఆక్రమణలు జరిగాయని, ఇండ్లు, ఫంక్షన్ హాల్స్, ఫామ్ హౌస్లు కట్టుకున్నారని ఆధారాలు సమర్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని డ్రైనేజీ నీరు, ఇతర వ్యర్థాలను చెరువులోకి వదిలి కలుషితం చేస్తున్నారని రికార్డులో సమర్పించారు. చెరువు ఆక్రమణలు, నీటి కాలుష్యంపై NGT పూర్తిస్థాయి నివేదిక అందగానే ఆక్రమణలు తొలగించాలని నిపుణుల కమిటీ కలెక్టర్, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులను ఆదేశించింది. తాజాగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఇంటి సమీపంలోని శిఖం భూమిలో కాలువ తీసిన కబ్జాదారులు దాదాపు 2.5 ఎకరాలకు ఎసరుపెట్టారు. దీనిపై తనకు సమాచారం లేదని మున్సిపల్ కమిషనర్ సమాధానమిస్తే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని ఇరిగేషన్ ఇంజనీర్లు దాటేశారు. గత ప్రభుత్వ హయాంలో BRS ప్రజాప్రతినిధులకు భయపడి పోలీసులు సైతం చేతులెత్తేశారు. ఈ హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసి గత వారం రోజులుగా ఏదైతే హైదరాబాద్లో అక్రమ కట్టడాలు నిర్మించిన వాటిపై చర్య తీసుకుంటూ కూల్చివేస్తూ ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రణాళిక రూపొందించింది. దీన్ని మేమంతా కూడా అభినందిస్తున్నాం. ఈ హైడ్రా లాంటి వ్యవస్థలని తెలంగాణ మొత్తంలో కూడా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే అక్రమాలు జరిగిన, అక్రమ కట్టడాలు చేసిండ్రో, కుంటలని, చెరువులని ఆక్రమించిండ్రో, నాలాలను ఆక్రమించిండ్రో దాన్ని అన్నింటినీ తీసివేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నాగర్ కర్నూలు చెరువులో అక్రమ కట్టడాలపై ఉన్న స్టే తొలగించడానికి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని, చెరువు శిఖం బఫర్ జోన్ సరిహద్దులను గుర్తించి బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది NGT.
అలాగే పుట్నాలకుంట, సద్దల్సాబ్ కుంటల పరిరక్షణ, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఏడాది కింద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిన జిల్లా యంత్రాంగం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఆక్రమించిన చెరువులను పరిరక్షిస్తూ అక్రమార్కుల గుండెల్లో గూలు పుట్టిస్తున్నది. కానీ ఈ యొక్క హైడ్రా అనేది జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రధానమైనటువంటి చెరువులు కేసరి చెరువు కావచ్చు, అదేవిధంగా బిజ్నాపల్లి, తిమ్మాజ్పేట, తెల్కాపల్లి, తాడూరు మండలాల్లోని ఎన్ని చెరువులు ఉన్నాయో ప్రతి వాటిలో కూడా కబ్జాకు గురి కావడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఉన్న 5 మండలాలకు సంబంధించి ప్రధానంగా నాగర్ కర్నూలు కేసరి సముద్రం చెరువుకు సంబంధించి ప్రధానంగా గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఎన్నో అక్రమాలు జరిగాయి. ఎన్నో చెరువులు ఆక్రమించుకొని ఈరోజు మొత్తంగా ధనార్జనే ధ్యేయంగా ఈరోజు అప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు ఆ రోజు ఎమ్మెల్యేకు అనుచరులుగా ఉండి చెరువును పూర్తిగా ఆ రోజు కబ్జా చేయడం జరిగింది. హైడ్రా తరహాలో పాలమూరు జిల్లాలో చెరువులను పరిరక్షించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. పోలీస్ నేర పరిశోధనలో జాగ్లాల పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా హత్యలు, దొంగతనాల కేసులో నేరస్తుల్ని పట్టుకోవడంలో పోలీస్ సునకాల పోషిస్తున్న పాత్ర అంతా ఇంత కాదు. ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లా పోలీసుల అమ్ముల పొదలో మరో రకం జాగులం వచ్చి చేరింది. గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల్ని పట్టుకోవడంలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న పోలీస్ డాగ్స్ 2 కరీంనగర్, అటు జగిత్యాల జిల్లా పోలీసులకు అందుబాటులోకి వచ్చాయి. చూడండి ఏ విధంగా రాంబో హంతకుల్ని ఐడెంటిఫై చేసిందో మనం చూడగలుగుతాము. రాంబో వదలకుండా మరి హంతకుల్ని పట్టుకోనట్టుగా మనము గమనిస్తున్నాము. హత్య, దొంగతనం, పేలుడు పదార్థాల గుర్తింపు, డ్రగ్స్ లాంటి నేరాలను ఛేదించడానికి పోలీసుల దగ్గర ఉండే ఆయుధమే ఈ జాగిలం. నేర శోధనలో జాగిలాలను ఉపయోగించడం 14వ శతాబ్దంలోనే మొదలైంది. గ్రామాల్లో జరిగే నేరాలను ఛేదించడంలో మొదటిసారిగా ప్యారిస్ దేశంలో పోలీసులు వీటిని ఉపయోగించినట్లు చెబుతుంటారు. పోలీస్ జాగిలాలకు ఎంతో నిశితంగా శిక్షణ ఇచ్చి వాటిని కరడుగట్టిన పోలీసులకు ధీటుగా తయారు చేస్తారు. 4 నుంచి 6 నెలల వయసున్న శునకాలను తీసుకొచ్చి ట్రైనింగ్ అకాడమీలో 8 నెలలు వీటికి శిక్షణ ఇస్తారు. ప్రాథమిక శిక్షణ అనంతరం పోలీస్ విభాగంలోని ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్ డిపార్ట్మెంట్స్ తమకు ఉపయోగపడేలా వాటిని మార్చుకుంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టి మనం అభినందిద్దాం కెనాన్ రాంబో. జాగిలాలకు శిక్షణ ఇచ్చే సిబ్బందిని హ్యాండ్లర్ అంటారు. వీళ్లు కూడా ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. జాగిలాలను హ్యాండ్లర్లు చాలా చాకచక్యంగా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మొదటి 2-3 నెలలు వాటిని కూర్చోమనడం, నిల్చోమనడం, సెల్యూట్ చేయడం, నేరస్తులను పట్టుకునేలా వేగంగా పరిగెత్తించడం, హర్డిల్స్ పై నుంచి దూకించడం లాంటివి అలవాటు చేస్తారు. ముందుగా స్థానిక భాషలో వాటికి ఆదేశాలు ఇవ్వడం మొదలు పెడతారు. మెడపై నిమురుతూ హ్యాండ్లర్ ఆదేశాలను పాటించేలా చేస్తాడు. అనుమానితుడిని పట్టుకునే విషయంలో కుక్క ఎంత బలాన్ని ఉపయోగించాలి అనే దానిపై వాటికి శిక్షణ ఇస్తారు. నార్కోటిక్స్ పసిగట్టడం, పేలుడు పదార్థాల గుర్తింపు కోసం అంశాల వారీగా శిక్షణ ఇస్తారు. బాంబు ఎక్స్ప్లోజివ్లలో ఉపయోగించే పౌడర్ల నమూనాలను వాటికి పరిచయం చేస్తారు. సువాసనలను, మాంసంలో రక్తం కలిపి వాటి సువాసన చూపిస్తారు. ఆ వాసనకు అలవాటైన సునకాలు ఆ పదార్థాన్ని ఎక్కడ దాచినా పసిగట్టేస్తాయి. జాగిలాలు నేరస్తులను, బాంబులను, మత్తు పదార్థాలను ఎలా గుర్తిస్తాయి, ఎంత చురుకుగా పనిచేస్తాయనే విషయాన్ని ఇటీవల నిర్వహించిన ఇండిపెండెన్స్ డే పరేడ్లో పోలీసులు ప్రదర్శించి చూపించారు. ఏ విధంగా బాంబుని నిర్ధారిస్తున్నారు చూడండి. పోలీస్ కెనాన్ టైసన్ పూర్తిగా నిర్ధారించడానికి వచ్చింది. ప్రపంచంలో 435 రకాల సునక జాతులున్నాయి. ప్రతి జాతికి ప్రత్యేకతలు ఉంటాయి. వీటిల్లో 12 రకాల సునకాలు మాత్రమే నేర పరిశోధనకు ఉపయోగపడతాయి. తెలంగాణ పోలీసులు లెబ్రడాల్, డాబర్మెన్, అల్సేషియన్, గోల్డెన్ రిట్రీవర్, డాల్మేషన్, జర్మన్ షెఫర్డ్, టెర్రియర్, అకిటా, గ్రోనెండల్, బెర్రీస్ మౌంటైన్ డాగ్ జాతులను ఇందుకోసం ఎంచుకుని శిక్షణ ఇస్తుంటారు. పోలీస్ శాఖలో వీటికి అనుభవాన్ని బట్టి డీఎస్పీ స్థాయి దాకా ర్యాంకులను కేటాయిస్తారు. జాగిలాలు ఏదైనా ఘటనలో గాయపడిన తర్వాత అవి కోలుకునే వరకు వాటికి విశ్రాంతిని ఇస్తారు. గాయం పెద్దదైతే వాటిని పూర్తిగా విధుల నుంచి తప్పిస్తారు. గర్భవతిగా ఉన్నా లేదా వయసు మీరినా లేదా అనారోగ్యంతో ఉంటే రిటైర్మెంట్ ఇచ్చేస్తారు.
పోలీస్ జాగిలాలు 6 నుంచి 9 సంవత్సరాల వరకు విధులు నిర్వహిస్తాయి. నిజానికి శునకాలకు మనుషులతో పోలిస్తే వినికిడి శక్తి 20 రెట్లు, వాసన చూసే శక్తి 40 రెట్లు ఎక్కువ. ప్రస్తుతం ఇవి కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో ప్రతిరోజు బస్టాండ్లు, ఇతర అనుమానిత ప్రాంతాల్లో తమ విధులు నిర్వహిస్తున్నాయి. డాగ్ స్క్వాడ్ హైదరాబాద్లో ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ పొందుతాయి. ఇట్టి డాగ్ స్క్వాడ్లను మర్డర్ కేసుల్లో కానీ, దొంగతనం కేసుల్లో కానీ, డ్రగ్స్ పదార్థాలు దొరకబట్టడంలో కానీ ఇవి ట్రైనింగ్ పొంది ఉండి గతంలో ఎన్నో హత్య కేసులను మరియు డ్రగ్స్ పదార్థములను మరియు మారణాయుధాలను స్వాధీనపరచుకోవడంలో ముఖ్య పాత్ర వహించినాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పోలీసులకు ఈ జాగిలాలు అందిస్తున్న సేవలు అన్నీ ఇన్ని కావు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లాంటి వీఐపీల మీటింగ్ సమయాల్లో పోలీస్ జాగిలాలతో వేదికలను తనిఖీ చేసిన తర్వాతనే వారిని అనుమతిస్తారు. అదేవిధంగా అనేక హత్యా కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో పోలీస్ జాగిలాలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఎక్కువగా గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరగడంతో వాటి అమ్మకాలు, వినియోగంపై పోలీసులు నిఘా పెట్టారు. ఇందుకోసం ఇటీవల కరీంనగర్, జగిత్యాల జిల్లా పోలీసులకు ప్రత్యేక నార్కోటిక్ పదార్థాలను పసిగట్టగలిగే శిక్షణ పొందిన జాగిలాలు వచ్చాయి. ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ ఉంటే వెంటనే పసిగట్టి పోలీసులకు తెలియజేయడంలో ఇవి దిట్ట అని చెబుతున్నారు పోలీసులు. గాంజా మరియు మత్తు పదార్థాల రవాణా మరియు సప్లైని అరికట్టడంలో భాగంగా మనకు జిల్లాలో ఒక జాగిలం ఉన్నది. అది దాని ప్రత్యేకత ఏంటంటే గాంజా కానీ ఎట్లాంటి మత్తు పదార్థాలను కూడా అది వాసన చూసి పసిగడుతుంది. కొత్తగా వచ్చింది. ఇవి మేము రెగ్యులర్గా ఆ జాగిలం సహాయంతో అనుమానితులను, తర్వాత అనుమానిత వ్యక్తులను రవాణా చేసే ప్రదేశాలు ఏవైతే ఉన్నదో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, తర్వాత ఒకవేళ ఏదైనా ఉంటే విద్యా సంస్థలు కూడా అనుమానంగా ఉంటే మేము తీసుకుపోయి జాగిలం సహాయంతో పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మనిషి కంటే ఎన్నో రెట్లు సునిశ్చిత పరిశీలన, జ్ఞాపక శక్తి ఉండే జాగిలాలు పోలీసులకు ఎంతో కాలంగా సేవలందిస్తున్నాయి. నేర పరిశోధనలో నాటికి నేటికి ఎన్నో మార్పులు వస్తుండటంతో అందుకు అనుగుణమైన శిక్షణనిస్తున్నారు. ఈ మేరకు వాటి సేవలు కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీపై అధికారుల సర్వే కొనసాగుతోంది. అర్హతలు ఉన్నప్పటికీ రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. రైతు భరోసా, పంట రుణమాఫీ యాప్లో వివరాలను నమోదు చేస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట, రామాయంపేట మండలాల్లో సర్వే చేపట్టారు వ్యవసాయ శాఖ అధికారులు. జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గోవింద్ ఆధ్వర్యంలో రైతుల ఇళ్లకు వెళ్లి డీటెయిల్స్ తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ పిలిపించి టకా ఫోటోలు తీసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, కుటుంబ పెద్ద ఎవరు, మైనర్స్ ఉంటే మైనర్ వాళ్ళ పేరు రాపిస్తే భార్య తర్వాత పిల్లలు, అట్లా కుటుంబానికి 2 లక్షల రూపాయలు 16,000 దాకా వచ్చినట్టు సమాచారం ఉంది. మంచిర్యాల జిల్లాలో తీజ్ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో బంజారాలు ఆనందంగా వేడుకలు చేసుకున్నారు. శ్రావణ మాసంలో 9 రోజుల పాటు నిర్వహించే ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. బంజారా సంప్రదాయ దుస్తులతో మహిళలు పాటలు పాడుతూ డాన్సులు చేశారు. పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైతే ఉంటారో గోధుమ నారు వేసుకొని ఒక పందిర్లో పెట్టుకొని అందరికీ వాతావరణం అనుకూలించేలాగా వర్షాలు కురిసి అందరికీ మంచిగా ఉండాలని చెప్పేసి, అలాగే పెళ్లి కాని యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి వరుడు దొరకాలన్న ఉద్దేశంతో నవరాత్రులు వినాయకుని పూజ లెక్క ఇక్కడ కూడా మన నారుకు పూజ చేయడం జరుగుతుంది. 9 రోజులు ముగిసిన తర్వాత మనము ఏదైతే ఉన్నదో అందరూ బంధువులు పిలుచుకొని మా యొక్క కులదైవాన్ని కొలుచుకొని ఆ కులదైవం సమక్షంలో, మా పెద్ద మనుషుల సమక్షంలో, మా బంజారా సోదరులు అందరూ, పెళ్లి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అందరూ తీజ్ నవరాత్రులు వేడుకగా మన గోదావరికి వినాయకుని ఎలా తీసుకెళ్లడం జరుగుతుందో మా దేవుడిని కూడా అలాగే సాగనంగా తీసుకు